యెస్. మేడం ఇప్పుడు గోల్డ్ అనేది 1,34,000 చేంజ్ వరకు ఉంది. సో, ఇప్పుడు గోల్డ్‌లో ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటారో ఇదొక రైట్ టైమ్ అంటారా? సో, గోల్డ్ మనం చూసుకున్నట్లయితే ఈ వీక్‌లోనే 2% పెరిగిందండి. ఓకే. తర్వాత మనం లాస్ట్ 5 వీక్స్ నుంచి కూడా పెరుగుతూనే ఉంది. హ్మ్. కంటిన్యూస్‌గా అసలు ఒక్క దగ్గర కూడా ఆగకుండా 5 వీక్స్ నుంచి పెరుగుతుంది. ఈ వీక్ కూడా 2% అనేది పెరుగుతుంది. దానికి ఇంకా అంటే లాస్ట్ టైమ్ ఏమైంది యూఎస్ ఫెడ్ రేట్ కట్ వచ్చింది. 25 బీపీఎస్ పాయింట్స్ దానివల్ల కొంచెం పెరిగింది. ఇప్పుడు ఈ రోజు కూడా అండి, ఈ రోజు రేపు కూడా దెర్ ఈస్ ఎ న్యూస్ ఫ్రమ్ బ్యాంక్ ఆఫ్ లైక్ ఇంగ్లాండ్ గాని, బ్యాంక్ ఆఫ్ జపాన్ గాని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ రేట్స్‌ని తగ్గించే ఆలోచనలో ఉన్నారు. సో, మేబీ తగ్గించొచ్చు కూడా 25 బేసిస్ పాయింట్స్. ఈ విధంగా అన్ని ఎకానమీస్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాయనుకోండి. సో, వాళ్ళేం చేస్తారు మనీ అంతా కూడా మళ్ళీ ఈ గోల్డ్‌లో పెట్టడం మొదలుపెడతారు. ఎందుకంటే అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించేశారు. ఈ రిటర్న్స్ అనేవి రావట్లేదు. సో, దానివల్ల ఏమవుతుంది ఇన్‌ఫ్లేషన్ అనేది పెరిగింది కాబట్టి వాళ్ళు తగ్గించారు. సో, ఈ ఎకనామిక్ కన్సర్న్స్ వల్ల మళ్ళీ గోల్డ్ ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కాకుండా కొత్తగా ఇంకో ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందండి. అంటే ఏఐ స్టాక్స్ సెల్ ఆఫ్ అనేది బాగా జరుగుతుంది. అంటే ఏవైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అందరూ ఇన్వెస్ట్ చేసి పెట్టారో మనీ అంతా ఎవరైతే బిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేవి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్‌లో గానీ, స్టాక్స్‌లో గానీ, ప్రాజెక్ట్స్‌లో గానీ పెట్టారో లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి ఇప్పుడు దాని దగ్గర నుంచి రిజల్ట్స్ అనేవి అంతగా రావట్లేదు. హ్మ్. సో, అక్కడి నుంచి సెల్ ఆఫ్ జరుగుతుంది. సో, అక్కడ ఆ రిస్క్ అనేది మళ్ళీ డెవలప్ అయింది. సో, ఎప్పుడైతే ఒక కొత్త రిస్క్ మార్కెట్‌లోకొచ్చిందనుకోండి ఇమ్మీడియేట్‌గా గోల్డ్ పెరుగుతుంది. ఓకే. సో, దిస్ ఈస్ ఎ న్యూ రిస్క్ ఫర్ ద వరల్డ్ అని చెప్పొచ్చండి.